ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల ఎకరాలను తనలో కలిపేసుకుంటోంది కృష్ణమ్మ. వర్షాలతో ప్రవాహం పెరిగితే ఆ లంక గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటారు. ఏటా పదుల సంఖ్యలో ఇళ్లు కృష్ణమ్మలో కలిసిపోతూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని ఎడ్లంక గ్రామ దుస్థితిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతూ తీరం వెంబడి ఉన్న ఇళ్లు పొలాలను తనలో కలిపేసుకుంటోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక గ్రామం భూ విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతోంది. కొంచెం కొంచెంగా కేకు ముక్కల్లా కృష్ణానదిలో కలిసిపోతోంది. గ్రామం దాటాలంటే ఇక్కడి ప్రజలు పడవ ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రామం మాత్రం నదికి మధ్యలో, అంటే ఇటువైపు పాయక మధ్యలో ఒక లంక భూమిలో ఉన్నట్టు ఉంటుంది. చుట్టూరు నీళ్లు ఉంటాయి. సో వరదలు వచ్చినప్పుడల్లా ఇది మొత్తం కూడా మూసుకుపోతున్నటువంటి పరిస్థితి. దారి ఉండదు. గతంలో కట్టినటువంటి కాజ్వే కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో ఇప్పుడు దానికి నీరు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఒక పాయ ఏరులా ఆ కాజ్వే మించి పారుతుంది. దాంతో వీళ్ళకి వెళ్ళడానికి కూడా దారి లేదు. ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు ఈ పడవ ద్వారానే ఈ ఊరు నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ఈ రేవు మాలన మాకు బయటికి వెళ్తానికి కూడా తావులేదు. ఇక ఈ రేవు దాటాలంటే ఎంతో మంది ఉండాల్సి వస్తుంది. ఒకరికి ఇద్దరికి అయ్యే పని కాదు ఇది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 400కు పైగా ఇళ్లతో 1002 జనాభాతో 904 హెక్టార్లలో విస్తరించి ఉండేది. కృష్ణా నది పాయ ఈ ఊరు చుట్టూ పారుతోంది. గత ఏడాది గ్రామానికి చెందిన 30 ఎకరాల భూమి, అనేక ఇళ్లు నదీ గర్భంలో కలిసిపోయాయి. కృష్ణా నది పాయకి మధ్య భాగాన ఉన్నాము. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పాత ఎడ్లంక గ్రామాన్ని మనం చూడొచ్చు. దాదాపు నదికి సంబంధించినటువంటి పాయ ఊరిని చాలా వరకు తనలో కలిపేసుకుంది. పడిపోతున్నటువంటి ఇల్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎడ్జ్లో ఉన్నటువంటి ఇల్లు కూడా రేపో మాపో అని పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కార్నర్లో చూస్తే కనుక గుడి ఎండింగ్ పాయింట్లో ఎడ్జ్లో ఉంది. అండ్ రేపో మాపో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆ గుడి దగ్గర మనకు కనిపిస్తోంది. రోజు రోజుకి వెడల్పు అవుతున్నటువంటి నది పాయతో తమ ఊరి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది, చూడొచ్చు మనం. అది ఒకప్పుడు ఆ ఊర్లో పెద్ద ఎత్తునుండేది. ఇప్పుడు నదిలో కలిసిపోయి నీరు దాని పై భాగం వరకు, అంటే చెట్టు మొత్తం కూడా మునిగిపోయి కేవలం పై భాగం మాత్రమే మనకు కనపడుతుందంటే ఫ్లోటింగ్ ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం కావడం, నదికి వరద పోటెత్తడంతో ప్రస్తుతం గ్రామస్తులు భయంగా బతుకుతున్నారు. ప్రకాశం బరాజ్ నుంచి వరద పోటెత్తుతుండడంతో కృష్ణమ్మలో నీటి ప్రవాహ వేగం పెరిగింది. గ్రామం చుట్టూ నీటి ప్రవాహం కొనసాగడంతో ప్రజల మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. కొన్నేళ్ల క్రితం వచ్చిన వరదలతో పాత కాజ్వే కొట్టుకుపోయింది. ప్రభుత్వం మళ్లీ వంతెన నిర్మించకపోవడంతో ప్రజలే మట్టితో దారి వేసుకున్నారు. అది కూడా కొట్టుకుపోవడంతో ప్రయాణానికి పడవే ఇక్కడి ప్రజలకు దిక్కైంది. ఏటా కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా సుమారు 10 గృహాలు నదిలో కలిసిపోతున్నాయి. పైసా పోగేసి కొనుక్కున్న పొలాలు కళ్ల ముందే నీటిలో కలిసిపోయి అదృశ్యమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమ రాత మారకపోవడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. 2009 నుంచి తమ గ్రామాన్ని రక్షించాలంటూ ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. రిటైనింగ్ వాల్, వంతెన కట్టాలని గ్రామస్తులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. అధికారులు అంచనాలు వేయడం తప్ప నిధులు మంజూరు చేయలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. ఇల్లు పోని అమ్మ 2 ఎకరాల దొడ్డమ్మా మాది. 20 లక్షలు డాబా కోతకు గురైపోయి పడిపోయి మేము ఎక్కడికి వెళ్తా ఆధారం లేదు. మూడు మీద ఇల్లు అమ్మ, మున్సిపల్ గారి పక్కనేనమ్మా మాది. 2 ఎకరాల తాళం పిల్లల్ని కవతాలు ఎట్టుకుని కొనుక్కున్నానమ్మా. అదే మండలి పడిపోయి ఇల్లు 3 ఇల్లు పడిపోయి. ఎవరు పట్టించుకుని సంవత్సరం మట్టి ఇల్లు పోనా కానీ ఎవరు పట్టించుకుంటున్నాం. వాణిజ్య పంటల్ని, రకరకాల వనరులను అందించే గ్రామం. కానీ ఈ గ్రామం గత 7 సంవత్సరాలుగా కోతకు గురవుతా ఉంది. కోతకు గురవడంతో పాటు ఏడాదికి 2-3 ఇళ్లు నదిలో కలిసిపోతా ఉన్నాయి. ఆ కలిసిపోయిన ఇళ్లకి, ఆ నివాసితులకి కనీసం ఇంటి స్థలం ఇవ్వడం కానీ, ఆ రివిట్మెంట్ ఎక్కడైతే కొట్టుకుపోతుందో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ కోతకు గురవుతున్న ప్రాంతాన్ని సందర్శించడం, రివిట్మెంట్ వాళ్ళు కానీ మూలబండరాలు కానీ వేసి కోత గురి కాకుండా చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం, తర్వాత మళ్ళీ వచ్చే వరదల వరకు మాయమైపోవడం జరుగుతూ ఉంది.
గ్రామ రక్షణ కోసం రిటైనింగ్ వాల్, వంతెన నిర్మిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటి రాతలుగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైనింగ్ వాల్, వంతెన నిర్మించి నదీ కోత నుంచి రక్షించాలని కోరుతున్నారు ఎడ్లంక ప్రజలు. ఏడాది పదుల సంఖ్యలో ఇల్లు నదిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వెళ్ళడానికి దారి లేదు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పడవలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పునరావాసం అన్నా కల్పించాలి, లేదంటే ఖచ్చితంగా నది నుంచి తమ ఊరిని ప్రొటెక్ట్ చేసేలాగా రిటైనింగ్ వాల్ అయినా కట్టాలి. దాంతోపాటు ఊరికి వెళ్ళడానికి రావడానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిరసన దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. కెమెరామెన్ సత్యనారాయణతో క్రాంతి, TV9 అవినిగంట, ఎడ్లంక నుంచి.